ప్రతి తల్లి కూడా దైవ సమానురాలేనండి. ఎవరికైనా అమ్మ, ఎవరికైనా అమ్మ అన్నారు చూసారా. అందుకని ఎందుకని మరి తల్లి దైవ సమానురాలు అవుతుంది అంటే, ఆమె బిడ్డను కనే సమయంలో మరణం అంచు వరకు వెళ్ళి వస్తుంది. ఒక్కొక్కసారి మరణం కూడా సంభవిస్తుంది. మనం చూస్తూనే ఉంటాం కొన్ని కేసెస్. అలా మరణం అంచు వరకు వెళ్ళి పసిబిడ్డకు జన్మనిచ్చే ప్రతి తల్లి దైవ సమానమే మనకి. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ఒక్కటి మాత్రం వినండి, మనకెవరైతే జన్మనిచ్చారో మన తల్లి కానీ తండ్రి కానీ, వాళ్ళిచ్చిన జన్మతోనే మనం ఈ లోకంలో బతుకుతున్నాం. వాళ్ళని ఆ ముసలితనంలో, ఆ ముసలి వయసులో మనం కాపాడుకుందాం, మన ఇళ్లల్లో ఉంచుకుందాం. వాళ్ళని చనిపోయేంతవరకు మనతోనే ఉంచుకుందాం.